ప్రతిపక్ష పార్టీలకు బీహార్ సీఎం నితీష్ కుమార్ షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. గతంలో రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఎన్డీఏకి మద్దతిచ్చి ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చిన ఆయన తాజాగా మరో షాక్ ఇచ్చారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై మంగళవారం విపక్షాలు సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించగా తాను హాజరు కానని నితీష్ తేల్చి చెప్పారు. ఆయన తరపున జేడీయూ సీనియర్ నేత శరద్ యాదవ్ హాజరు కానున్నారు. దీంతో నితీష్ కుమార్ ప్రతిపక్షాలకు పూర్తిగా దూరమైనట్లేనంటూ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా బీహార్ మాజీ గవర్నర్ రామ్నాథ్ కోవింద్ ను ఎన్డీఏ ఎంపిక చేయగా ఇక లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ ను ప్రతిపక్ష పార్టీలు ప్రకటించాయి. మీరా కుమార్ బీహార్ కు చెందిన వ్యక్తే అయినా నితీష్ మాత్రం ఎన్డీఏకే పూర్తి మద్దతు తెలపడం ఆశ్చర్యకరంగా మారింది. తాజాగా ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై చర్చించేందుకు విపక్ష పార్టీలు మంగళవారం ఢిల్లీలో భేటీ కానున్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించనున్నారు. ఈ సమావేశానికి వెళ్లనని నితీష్ చెప్పడంతో ప్రతిపక్షాలకు పెద్ద షాక్ అని చెప్పవచ్చు. అయితే ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని బీహార్ నుంచి ఎన్నుకుంటే మళ్లీ నితీష్ అధికార పక్షానికే మద్దతిచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లేదంటే ప్రతిపక్షాల అభ్యర్థికి మద్దతిస్తారనేది కూడా తెలుస్తోంది. అదే జరిగితే బీహార్ ప్రభుత్వంలో కీలక మార్పులు చోటు చేసుకుంటాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే సిబిఐ, ఈడీ అధికారులు నితీష్ కుటుంబ సభ్యులపై వరుసగా దాడులు నిర్వహిస్తున్నాయి. ఈ దాడులపై నితీష్ స్పందించకపోవడంపై లాలూ కోపంగా ఉన్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.